తిరుమల అలిపిరి మెట్లదారిలో రామయ్య అనే వృద్ధుడు నెమ్మదిగా మెట్లెక్కుతూ ఉన్నాడు. వయస్సు ఎక్కువ, శక్తి తక్కువ. అయినా భక్తి మాత్రం అపారం. ప్రతి మెట్టుపై గోవిందా గోవిందా అని జపిస్తూ ఎక్కుతుండేవాడు. మధ్యలో అతనికి అలసట వచ్చింది. కూర్చొని ఊపిరి పీల్చుకుంటూ, స్వామీ, నిన్ను చూడ్డానికి వస్తున్నాను, నన్ను నువ్వే నడిపించాలి అని మనసులో ప్రార్థించాడు. అప్పుడే ఒక యువకుడు వచ్చి, తాతయ్యా, నేను మీకు సహాయం చేస్తాను అని అతని చెయ్యి పట్టుకొని మెట్లెక్కించాడు. రామయ్య ఆశ్చర్యపోయాడు. ఆ యువకుడు చాలా స్నేహంగా, ఓర్పుగా అతన్ని పైకి తీసుకెళ్లాడు. కొద్దిసేపటికి వారు గుడి దగ్గరకు చేరుకున్నారు. రామయ్య కృతజ్ఞతతో తిరిగి చూసేలోపే ఆ యువకుడు కనిపించలేదు. రామయ్య హృదయం నిండిపోయింది. కన్నీళ్లు కారుస్తూ అన్నాడు, స్వామీ, నువ్వే వచ్చి నన్ను నడిపించావు కదా. అప్పుడతనికి అర్థమైంది, భక్తి ఉంటే గోవిందుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు. నీతి, మోరల్. నిజమైన భక్తి ఉంటే దేవుడు ఎప్పుడూ మనకి తోడుగా ఉంటాడు.